నిజామాబాద్ జిల్లా దర్పల్లి మండలం ఇందల్వాయి సిరికొండ మండలాలకు చెందిన లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్లను ఎమ్మెల్యే భూపతి రెడ్డి పంపిణీ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన నుండి ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారని అన్నారు. రాబోయే రోజుల్లో ఇందిరమ్మ ఇళ్లను నిర్మించి ఇస్తామని, రేషన్ కార్డులు కూడా అందిస్తామని తెలిపారు. ప్రజా పరిపాలనలో అన్ని వర్గాలకు న్యాయం చేస్తామన్నారు. ప్రతిపక్షాల కల్లబొల్లి మాటలు నమ్మవద్దని ఆయన కోరారు. ఫ్యూడలిస్టిక్ కుటుంబ పాలనను విముక్తి పొంది ఇలా మరి మా ప్రియతమ నాయకుడు రేవంత్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి ఒక సంవత్సరం అయింది. మరి ఈ వారం రోజుల పొడుగా విజయోత్సవ సభలు, ప్రజాపాలన విజయోత్సవ కింద మనం చేస్తున్నటువంటి కార్యక్రమాలు మేము గత సంవత్సరం నుండి ఏమైతే చేసినామో ఇవాళ రైతులకు 22 లక్షల మంది రైతులకు రుణమాఫీ కావచ్చు, రూపాయల బోనస్ ఇవ్వడమే కావచ్చు. మరి రాబోయే కాలంలో ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 నుండి 4,000 వరకు ఇందిరమ్మ ఇండ్లే కావచ్చు. మరి మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణము, అదేవిధంగా 200 యూనిట్ల వరకు కరెంటు ఫ్రీ, మరి 500 రూపాయలకే సిలిండరు, మరి ఇంకా డిజిటల్ కార్డులు రాబోయే కాలంలో